పవన్ కళ్యాణ్కి జనాల్లో ఉన్న క్రేజ్ సినిమా కలెక్షన్ల రూపంలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. జస్ట్ యావరేజ్ అనిపించేలా మూవీ ఉన్నా అందరికీ లాభాలు ఖాయం. ఈ మాటను ప్రూవ్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. అందుకే అడిగినంత ఇచ్చి కాల్ షీట్స్ తీసుకోవడానికి 5-6 మంది బడా ప్రొడ్యూసర్స్ ఎప్పుడూ వెయిటింగ్లో ఉంటారు. పవన్ మాత్రం తనకు మోరల్గా కనెక్ట్ అయిన వారితోనే సినిమాలు చేస్తాడు. అలా ఎప్పటి నుండో తనకు ఫ్రెండ్గా ఉంటూ 10 సంవత్సరాల నుండి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్న ప్రొడ్యూసర్ శరత్ మారార్తో వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇక రెమ్యూనరేషన్గా ప్రతి సినిమాకి కలెక్షన్స్లో షేర్ తీసుకుంటున్న పవన్ ఈసారి మాత్రం 2 ఏరియాస్ రైట్స్ తీసుకున్నారట. నైజాం ఏరియా అలాగే ఓవర్సీస్ రైట్స్ని కాటమరాయుడు రెమ్యూనరేషన్గా పవన్కి ఇచ్చారట. ఎలా చూసుకున్నా వీటి విలువ 33 కోట్లు ఉంటుందని అంచనా. ఒక్క సినిమాకి 33 కోట్లంటే రెమ్యూనరేషన్లో రజనీ తర్వాత ప్లేస్ పవన్దే. టాలీవుడ్లో అయితే పవనే నెంబర్ 1. దీనికి నేను సైట్ వేసా, ఇది వేరే వాడికి సైట్ వేసింది అంతే. వాడికి హెల్ప్ చేస్తాను వీడికి హెల్ప్ చేస్తానన్నా చివరికి నువ్వే ఇబ్బందుల్లో పడతావు. మర్యాదగా ఇవాళ రాత్రి ఈ ఊరు నుంచి వెళ్ళిపో. ఒక అమ్మాయి ముఖం మీద యాసిడ్ కొట్టారా? నీ పిల్లాడి రేట్ ఏంటో నువ్వే డిసైడ్ చేయి. కానీ ₹1 1 రూపాయి తగ్గినా కూడా నీ పిల్లాడిని నరికేస్తా.